అసహ్యంగా ఉన్న చెట్టు. ఒక పెద్ద అడవి ఉండేది. అక్కడ ఎన్నో చెట్లు పెరిగాయి. మామిడి చెట్లు, టేకు చెట్లు, వేప చెట్లు, మర్రి చెట్లు, ఇంకా ఎన్నెన్నో చెట్లు. వాటిలో ఒక చెట్టు మొదలు వంకరగా ఉండేది. వేరే చెట్లతో కలిపి చూస్తే ఆ చెట్టు చూడ్డానికి చాలా అసహ్యంగా ఉండేది. వేరే చెట్లు ఈ చెట్టును చూసి వెక్కిరించేవి, నువ్వు అసహ్యంగా ఉంటావు అని. పాపం ఆ చెట్టు అనుకునేది, దేవుడు నన్నెందుకు అసహ్యంగా చేశాడు, వేరే చెట్లలో నేనెందుకు లేను. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు అడవికొచ్చాడు. అతను వంకరగా అసహ్యంగా ఉన్న చెట్టును చూసి అనుకున్నాడు, ఈ వంకర చెట్టు నాకెందుకు పనికిరాదు, నేను మొదలు తిన్నగా ఉండే చెట్టును కొడతాను అని. సరే, అప్పుడు అతను ఆ వంకర చెట్టును తప్ప మిగతా చెట్లన్నిటినీ కొట్టేశాడు. ఇప్పుడు ఆ వంకర చెట్టు అనుకుంది, దేవుడు అన్నీ మేలుకే చేస్తాడు, నా అసహ్యమైన రూపమే నన్ను కాపాడింది అని. మన సమస్యల కొరకు ఎప్పుడూ దేవుణ్ణి నిందించకూడదు. దాని వెనుక ఎప్పుడూ ఒక కారణం ఉంటుంది. ప్రతిదాని వెనుక ఒక కారణం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.